తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. అమరావతిలో భూమి పూజలు, శంకుస్థాపనలు జరిగిన నిర్మాణాలకు సంబంధించినటువంటి ప్రొసీజర్స్ విషయంలో ప్రభుత్వ సంస్థల అనుమతులు తప్పనిసరి. సో ఇప్పుడు అలాంటి అనుమతి ఒకటి క్లియర్ అయింది. ఇది కొత్తదేం కాదు. అమరావతిలో 4 స్టార్ హోటల్ నిర్మాణానికి సంబంధించి ఒక లైన్ క్లియర్ అయింది. మంజీరా హోటల్, మంజీరా గ్రూపు ఇక్కడ హాలిడే ఇన్ హోటల్స్ని నిర్మించడానికి పర్మిషన్స్ పొందింది. ఆల్రెడీ భూమి పూజ కూడా జరిగిపోయింది. 2 నెలలుగా దీనికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్స్ అక్కడ నడుస్తున్నాయి. ఇప్పుడు ఆ బిల్డింగ్కి సంబంధించి పర్యావరణపరమైన అనుమతులు కేంద్ర ప్రభుత్వ విభాగాల నుంచి తీసుకోవాల్సి ఉంటుంది. కేంద్ర వాతావరణ శాఖ నుంచి ఈ ఎన్విరాన్మెంటల్ అండ్ పర్యావరణ అలానే వాతావరణ శాఖ ఈ రెండింటిని సమన్వయం చేసుకుని తీసుకునేటువంటి పర్మిషన్. దీనికి సంబంధించినటువంటి అనుమతులు వచ్చినాయి. 2 ఎకరాల స్థలంలో 255 గదుల సముదాయంతో ఉండేటువంటి ఆల్మోస్ట్ ఒక 200 కోట్ల ఇన్వెస్ట్మెంట్తో మంజీరా గ్రూపు ఈ నిర్మాణాన్ని టేకప్ చేసింది. దీనికి లైన్ క్లియర్ అయింది. ఎందుకంటే ఇది తెలుసుకోవాల్సినటువంటి అంశం. ఒక ప్రణాళిక ప్రకారం ఇక్కడ భూముల కేటాయింపు ఏపీసీఆర్డీఏకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ ఆఫీస్ ఇటీవలే ఓపెన్ అయింది. కరెక్ట్గా దాని వెనక వైపు వచ్చేటి ఇది ప్రాజెక్ట్ ఆఫీస్ ఓపెన్ అయినటువంటి ప్రదేశం. దాని వెనక వైపు వచ్చేటువంటి ఈ 2 ఎకరాల భూమిని మంజీరా గ్రూప్కి రాష్ట్ర ప్రభుత్వం ఏపీసీఆర్డీఏ కేటాయించింది. సో ఇక్కడ 255 హోటల్స్తో రూమ్స్తో కూడినటువంటి నిర్మాణం 2 ఫేజ్లో నిర్మిస్తారు. ఫస్ట్ ఫేజ్లో 150 గదుల్ని పూర్తి చేస్తారు. తర్వాత మిగతా 100 గదులు 105 గదుల్ని రెడీ చేస్తారు. దీనికి కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ దీనికి సంబంధించి కేంద్ర విభాగాలకి అప్లై చేశారు. అప్లై చేసినటువంటి దానికి సంబంధించి పర్మిషన్ వచ్చింది. ఒకసారి మనం చూద్దాం. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్, ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అక్కడి నుంచి ఇష్యూడ్ బై స్టేట్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్, అంటే పర్యావరణ ప్రభావం ఈ వ్యవస్థను అక్కడ ఏర్పాటు చేయడం వల్ల జరిగేటువంటి ప్రభావం ఏంటి అనేది అధ్యయనం చేసినాక ఈ క్లియరెన్స్ ఇస్తారనమాట. సో అది క్లియరెన్స్ వచ్చింది. జి యోగానంద్ మంజీరా గ్రూప్కి సంబంధించినటువంటి మేనేజింగ్ డైరెక్టర్, ఆయనకి రెఫర్ చేస్తూ రాసినటువంటి లెటర్ ఇది. గ్రాంట్ ఆఫ్ ఈసీ అండర్ ద ప్రొవిజన్ ఆఫ్ ఈఐఏ అంటే ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ నోటిఫికేషన్ అది రిలీజ్ అయిందనమాట. సో దీనిలో ఏం చెప్పారు ఏంటి ఆ డేటా అంతా కూడా వాళ్ళకి రిలీజ్ చేసినటువంటి డేటాలో ఈ ప్రాజెక్ట్ బిల్డింగ్కి సంబంధించి ఈఐఏ నోటిఫికేషన్ 2006 రిగార్డింగ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ప్రాజెక్ట్ హోటల్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ లొకేటెడ్ ఇన్ సర్వే నెంబర్ 6 and 7 of 7, 9 and 9 కొండమరాజుపాలెం విలేజ్, తుళ్ళూరు మండలంలో కొండమరాజుపాలెం విలేజ్లో వస్తుంది. అది దానికి క్లియరెన్స్ ఇచ్చినట్టుగా చెప్పారు. ఇది మంజీరా గ్రూప్కి ఇచ్చినటువంటి కన్స్ట్రక్షన్ పార్ట్ అంతా మంజీరా గ్రూప్ చూస్తుంది. అయితే ఇక్కడ కట్టేటువంటి హోటల్ ఏమో హాలిడే ఇన్, ఇది ఆల్రెడీ ప్రపంచ ప్రఖ్యాత సంస్థ. ఇది ఈ హాస్పిటాలిటీ రంగంలో చాలా ప్రత్యేకత ఉన్నటువంటిది. మంజీరా గ్రూప్ నిర్మాణం చేస్తుంది. మెయింటెనెన్స్ అంటే నిర్వహణ బాధ్యత మొత్తం కూడా ఈ హాలిడే ఇన్ గ్రూప్ చూస్తుందన్నమాట. ఇది ఫస్ట్ క్లియరెన్స్గా మనం చూడాల్సింది. ఆల్రెడీ నిర్మాణానికి సంబంధించి వరుణ్ గ్రూప్ కూడా అక్కడ ఒకటి కన్స్ట్రక్షన్ చేస్తుంది నోవాటెల్ దీంతో కలిసి. సో ఇదేమో హాలిడే ఇన్తో అగ్రిమెంట్తో వీళ్ళు డెవలప్ చేస్తున్నారు. దీనిలో ఇతర డేటా కూడా ఉంది. అసలు మొత్తం క్లియరెన్స్కి సంబంధించి ఏం ప్రతిపాదన పెట్టారు ఏంటి. మంజీరా హాస్పిటాలిటీ అమరావతి లిమిటెడ్ ఈ సంస్థ పెట్టినటువంటి ప్రపోజల్ ఫస్ట్ ఇన్వెస్ట్మెంట్ 95 కోట్ల రూపాయలని ఇన్వెస్ట్ చేసి ఈ హోటల్ నిర్మాణం చేస్తున్నారు. ఈ హోటల్ 2 basements ప్లస్ గ్రౌండ్ ప్లస్ 21 floors 21 అంతస్తుల్లో నిర్మాణం జరగబోతుంది అనమాట. ఈ హోటల్ బేస్మెంట్ దాంతో కలిపి 255 గదులు. మొత్తం చూస్తే హోటల్, పార్కింగ్, గ్రీన్ ఏరియా, అలానే రోడ్ ఏరియా, ఓపెన్ ఏరియా ఇవన్నీ కలిపి చూస్తే కనుక 8,111 స్క్వేర్ మీటర్ల ఏరియా కనిపిస్తుంది. టోటల్ బిల్టప్ ఏరియా చూస్తే కనుక 34,602 స్క్వేర్ మీటర్స్ కనిపిస్తుంది. అంటే ఈ 2 కలిపి చూస్తే ఆల్మోస్ట్ ఒక 4 లక్షల ఎస్ఎఫ్టీ అక్కడ రెడీ అవుతున్నట్టుగా మనం భావించవచ్చు. దీనికి పర్ డే వాడేటువంటి ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ ఏముంటుంది అక్కడ అని చెప్పారంటే అక్కడ ఉన్నటువంటి వాటర్ సోర్సెస్ వినియోగం కానీ, ప్రకృతి వనరుల వినియోగం కానీ, వాటికి సంబంధించినటువంటి క్లియరెన్స్లు అన్నీ కూడా ఇక్కడ పర్ డే 245 కిలోలీటర్ల వాటర్ వినియోగం అవుతుందని, దానికి సంబంధించి చేస్తున్నటువంటి ఏర్పాట్లు, అలానే డీజీ సెట్స్, ఇక్కడ డీజిల్ సెట్స్ పెట్టి పవర్ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై టైంలో వచ్చేటువంటి సమస్యలు వీటన్నిటిపైన ఒక ఇంపాక్ట్ అసెస్మెంట్ అనేది జరిగింది. సో అది జరిగింది, అన్ని క్లియరెన్స్ వచ్చేసింది. కాబట్టి దీనికి ఇక్కడ ఈ అనుమతులు ఇస్తూ ఒక నోటిఫికేషన్ని రిలీజ్ చేసింది కేంద్ర ప్రభుత్వ పర్యావరణ శాఖ. కాబట్టి ఈ పనులకి ఎలాంటి ఆటంకం, ఆల్రెడీ పనులు మొదలైనవి కాబట్టి ఎలాంటి ఆటంకం ఉండదు. అన్ని క్లియరెన్స్లు కూడా ఎన్విరాన్మెంటల్ క్లియరెన్స్ వచ్చేసిందంటే అన్ని క్లియరెన్స్లు వచ్చినట్టే. సో వీళ్ళు పెట్టుకున్నటువంటి టార్గెట్ ప్రకారం చూస్తే కూడా 2 ఏళ్లలో అక్కడ హోటల్ ఆపరేషనల్ స్టేజ్లోకి తీసుకురావాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నారు.
కాబట్టి ఇప్పుడు ఈ క్లియరెన్స్ల తర్వాత ప్రాజెక్టు ప్రపోనెంట్ హ్యాస్ ప్రపోజ్డ్ ఫర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ 4-స్టార్ హోటల్ బిల్డింగ్ 255 రూమ్స్. ఇది 4-స్టార్ హోటల్ కింద ట్రీట్ చేస్తారు కాబట్టి ఈ 4-స్టార్ హోటల్కి సంబంధించి ఏమేమి వసతులు ఉండాలి, వాటికి సంబంధించి వాటర్ రీసైక్లింగ్, వేస్టేజ్ రీసైక్లింగ్, వాటన్నిటిపైన కొన్ని గైడ్లైన్స్ని ఫైనల్ చేస్తూ యాజ్ పర్ యాక్ట్ 2006 పర్యావరణ చట్టం 2006 ప్రకారం ఇవన్నీ కూడా క్లియరెన్స్లు ఇచ్చింది. కాబట్టి మంజీరా గ్రూప్ ఆఫ్ హోటల్స్కి సంబంధించి హాలిడే ఇన్ అమరావతిలో ఏర్పడడానికి అన్ని రకాల ఆటంకాలు, అవరోధాలు కూడా అన్ని తొలగిపోయినట్టే, పనులు జరుగుతున్నాయి కాబట్టి మరింత వేగంతో ఇది ముందుకు తీసుకెళ్లే అవకాశం ఉంటుంది. బహుశా అమరావతిలో మొదలయ్యేటువంటి ఫస్ట్ స్టార్ హోటల్ ఇదే కావచ్చు అనేటువంటి సంకల్పంతో మంజీరా గ్రూప్ పనిచేస్తుంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.